సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడొచ్చి ఒక మాట అయితే అన్నారు. పోలీసుల మీద చాలా కామెంట్స్ అయితే చేశారు ఆయన. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చో? అది నిజమేనా? అది నిజంగానే జరుగుతుందా? ఇప్పుడు పోలీసుల వ్యవస్థను ఏం చేయాలన్నా చేసినావు. నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఆ! ఆ? వ్యవస్థను నువ్వే ఎక్కువ ఉపయోగించుకొని వాడుకొని వదిలిపెట్టింది నువ్వు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు. ఆ రోజు ఆ ఎవరో కాదంబరి బాంబే హిందీ యాక్టర్ను పెట్టుకొని పోలీసులతో జరిపించుకుంది నువ్వే. రఘురామకృష్ణరాజుని పోలీసుల దృష్టిలో పెట్టుకొని చేయించింది నువ్వే. డాక్టర్ సుధాకర్ను పెట్టుకొని పోలీసులతోనే చేయించావు. అన్నీ పోలీసులతోనే చేయించి హ్మ్. ఆ? నువ్వు ఈ వద్దు పోలీసుల వ్యవస్థనంటే హ్మ్. ఎంతవరకు సబబు చెప్పు. పోలీసులు అంటే అంత చులకనగా ఉన్నారా? వాళ్ళు రేపు గుడ్డలు విడిచి కొట్టేది వాళ్ళే. మిమ్మల్ని ఈ పొద్దు ఏదో ప్రోటోకాల్ ఉంది నీకు ప్రజలు సిగ్గు లేకుండా కూడా నువ్వు మాట్లాడుతున్నావు. 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. కేవలం ఇప్పుడు మొన్న నిన్న సెక్యూరిటీ 1200 మంది ఆయన వచ్చే 1200 మంది కూడా అసలు ఆపలేరంట కదండీ! అందువల్లే ఎయిర్‌క్రాఫ్ట్ కూడా కొంచెం ఇబ్బందిగా అది పాడైంది ఏదో గాని చెప్తున్నారు. అది నిజమా? కలెక్టర్ ఎస్పీ ఇచ్చారు. వెళ్ళిపోయిన దాంట్లోనే వెళ్ళిపోయాడు కదా. ఒక్క మాటలో చెప్పుకుంటే అసలే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? రాడు రానియర్ కూడా. ప్రజలైతే దాని మీద అయిపోయింది. ఊరికే బురదలు దరిద్రానికి ఉన్నాడు అంతే. షర్మిల గారు రీసెంట్‌గా ఒక కామెంట్ చేశారండి ఆమె. నేను జగన్ తిట్టినే మాత్రమే టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. లేకపోతే లేదు అసలు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారని కూడా షర్మిల గారు చెప్పారు. అసలు షర్మిల గారు ఎందుకని ఇప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టాల్సిన అవసరం ఆమెకి? ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఆమె ఒకటే చెప్పింది, నాది ఏది మీరు కవరింగ్ లేవు, మీరు రావద్దని చెప్పింది. ఆ! సాక్షినే రావద్దని చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఒకటండి, రాజశేఖర్ రెడ్డి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, ఈ కొడుకు కూతురిగా చేసినాడు కానీ ఎవరికి చేయలేదు. అది ప్రజల సొమ్మే. దానికి ఇల్లు కొట్టుకోవడం ఎంత డ్రామాలండి అవన్నీ. నమ్మేది వైఎస్ ఫ్యామిలీని నమ్మే రోజులు పోయినాయి. అది ఏదో ఎరికాలం కాబట్టి పోయింది. ఏమి వీళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులండి. అదేంది ఇక్కడ తెలంగాణలో అదేమి బయ్యారం ఎవరు సొమ్మది, ఎవరు సొమ్మది. భారతి ఎట్లొచ్చింది, సాక్షి ఎట్లొచ్చింది, సామాన్య మానవుని అడిగితే చెప్తారు. ఇడుపులపాయ ఎట్లొచ్చింది, యలంక ఎట్లొచ్చింది, లోటస్ పాండ్ ఎట్లొచ్చింది, ఇన్ని రుషికొండ ప్యాలెస్ లాంటి ఎన్ని కట్టారు. టెస్లా ఉండలే, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక టీం వస్తున్నారు చూసేదానికి గెస్ట్ హౌస్కి. అది వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చేస్తామన్నాడు గవర్నమెంట్. మన పేపర్లో యూట్యూబ్లో వేసారు, చూశాను. వాస్తవమో అవాస్తవమో తెలీదు. ఇప్పుడు ఇలాగే జరిగితే కాంగ్రెస్‌లోకి విలీనం అయ్యే వైసీపీ అంటున్నారు. అది నిజమయ్యే అవకాశం ఉందండి? అసలు వింటున్నాము. ఇంకా వేరే ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి వేసాడు. ఏంది ఇది అంటే అటు వస్తే అటు కాలు పెడతావు, ఇటు వస్తే ఇటు కాలు పెడతావు. 2 నాలుకలతోటి. ఇది లోక్సభ ఎన్నికలు కాదు, నిన్న వక్స్ బోర్డు వక్స్ బిల్లుకు. అదొకటండి. ఇప్పుడు వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే అందులో అంతా పవన్ కళ్యాణ్ కేవలం గాలికి వదిలేశారని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమే? ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ జగన్ చేసేది మాట్లాడుకోవాల్సింది. చేసింది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, 11,500 ఎంతో ఇచ్చింది. మనం ధన్యవాదాలు చెప్పాలా. తర్వాత ప్రపంచంలో మన భారతదేశంలో దానికి ఉన్నంత భూమి ఏ ఫ్యాక్టరీకి ఎక్కడా లేదు. దేనికి? స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. దానికి ఎన్నో 20,000 ఎకరాలు పైన ఉందట. అదే అవుతుంది ల్యాక్స్. ఇప్పుడు 5 జిల్లాల భవిష్యత్ అండి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, ఈ 5 జిల్లాలలో అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ సెట్ అయిపోయారు జనాలు. మరి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని కూడా వినిపిస్తున్నది. అప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు ప్లాన్ చేసి తీసుకొని, కేసీఆర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ పెట్టుకొని ప్లాన్ చేసి అది బెడిసి కొట్టింది. ఇప్పుడు దీనికి కుమారస్వామి దానికి మంత్రి, ఆయన దగ్గరుండి డబ్బులు రిలీజ్ చేసి 3,200 కోట్లు అట్ అ టైం రిలీజ్ చేశాడు. నేను ఆ లైవ్లో కూడా విన్నా ఇంటర్వ్యూలో. రామ్మోహన్, ఇతనికి తెలుగు రాదు కదా కుమారస్వామికి, రామ్మోహన్ కూర్చోపెట్టి నువ్వు చెప్పు మీ రాష్ట్రం కదా అని ఆయనే చెప్పి లైవ్లో పెట్టి అన్నీ చెప్పాడు. దానికి చంద్రబాబు ఎంత ఫైట్ చేశాడు. ఇది ఇంకోటి, ఆ డబ్బులు ఇచ్చి ఆ సమస్య ఇది ఒకటి, ఇది మూడోసారి ఫ్యాక్టరీ పెట్టేప్పటి నుంచి ఇబ్బందులు వచ్చి ఇది మూడోసారి. అప్పుడు ఒకసారి 70 చిల్లరలో, ఒకసారి 90 చిల్లరలో, ఒకసారి ఇట్లే. అప్పుడు కూడా ఆ గవర్నమెంట్ అంత ఎంత ఇచ్చాయి, ఓ 3,000
ఆ రోజుటి పరిస్థితులను బట్టి ఇచ్చారు 3,000 4,000 అట్లా. ఇదేం కొత్త కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ ఉన్న యువకులకి జాబ్స్ ఇస్తానని కూడా చెప్పారు. దానికోసం ఏమంటారు? అంటే నిజంగా వచ్చే అవకాశం ఉందా జాబ్స్? ఇప్పుడు ఖచ్చితంగా 20 లక్షలు ఇస్తారండి. అయితే 29 నాటికి 20 లక్షలు ఏమో కానీ 50% అయితే ఇస్తారు. ఇప్పుడు 20 లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రేపే ఎన్ని స్టార్ట్ కావాలా? ఇప్పుడు ఈరోజు మర్చిపోయినా చంద్రబాబు నివాసం ఓపెనింగ్. అవునండి. రేపటికే ఇల్లు అవుతుందా? అవును. అది 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చంద్రబాబును ఎక్కడ తప్పుడు ప్రచారాలు చేశారంటే సార్. చంద్రబాబుని చూసి 34,000 ఎకరాలు ఇచ్చారు. జగన్ చూసి లేదు, రాజశేఖర్ చూసి లేదు. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి నుంచి డబ్బులు ఇవ్వలేదు. దాన్ని తీసుకొని ఏమేమి చేయాలనో ఎట్లా ప్రతిపాదన చేయాలనికి టైం పట్టింది. ఓపెన్ చేసేటప్పటికి అది కొన్ని ఆడికి ఎలక్షన్ టైంకి ఐకాన్ టవర్ అని అప్పుడు కట్టేటే కదా. అవును సార్. ఇప్పుడు కాదు కదా. దాని ఇప్పుడు ఏంటంటే ఒక 10% ఎంతో ఉంటే దాన్ని క్లియర్ చేస్తున్నారు. అవి కూడా రేపు ఓపెనింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ.